హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఇది కర్బూజకాయ తోట అండి. చూస్తున్నారా, ఈ తోట కూడా పోయినసారి నేను పుచ్చకాయ తోట వీడియో పెట్టాను కదా, ఆ పక్కనే అన్నమాట ఇది కూడాను. వీళ్ళు కూడా పంట సరిగా రాలేదని, రేటు లేదని కాయకి వదిలేశారు. ఈ తోట కూడా, కర్బూజ తోట కూడా వదిలేశారు. చూడండి, వీటి కూడా అన్ని మచ్చలు వచ్చేసాయి, కాయలు బాగా రాలేదంట, అందుకని వదిలేశారు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఇవన్నీ మచ్చలు వచ్చినాయి కదా. ప్రతిదా కాయ బాగా రాలేదు, పంట బాగా రాలేదు, కాయకి రేటు లేదు, అందువల్ల వదిలేశారు. చూస్తున్నారు కదా, కర్బూజ తోట, పుచ్చ తోట ఎలాగ వదిలేశారు అలాగే దీన్ని కూడా వదిలేశారు. ఇన్ని కాయలే. అసలు ఈ తోట అయితే అసలు బాగానే రాలేదంట. పుచ్చ తోట ఉన్న కాయలు వచ్చాయి కానీ కాయలు రేట్ లేదని వదిలేశారు. ఈ జుడు అసలు మరి ఎక్కడో ఒకటి ఆరాపరా చూడండి ఎలా ఉన్నాయో. చూసా, అన్నీ అలాగే ఉన్నాయి కాయలన్నీ. చూడండి, అన్నీ మచ్చలేను, అందుకే వదిలేసామన్నారు, రేట్ లేదంట. ఈసారి మాత్రం ఆ కాళహస్తి సైడ్ మాత్రం రైతులకు చాలా నష్టము, చాలా బాధపడ్డారు వాళ్ళు. చూడండి, ఏ కాయ పట్టుకున్నా కానీ పొయ్యి ఉంది, ఏడో ఒక కాయ బాగుంది, అది కూడా చూడండి. చూసారా, ఏ కాయన్నా పట్టుకో బాగానే లేవండి, అందుకే వాళ్ళు వదిలేశారు. అవి ఎంత కర్బూజ తోటేను, మంచి కాయలు ఏదో వేరుకున్నారంట, అన్నీ వదిలేశారు. నేను ఒక 4 కాయలు ఏరుకుందామన్నా కానీ, తీసుకుందామన్నా కానీ బాగలేవు. ఏడో ఒక 2-3 కాయలు బాగున్నాయి, అదొక్కరో బాగుండింది. చూస్తారు కదా, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. రైతులకి ఈ సంవత్సరం మాత్రం కాళహస్తి సైడు చాలా నష్టం ఉంది. చూడండి, నాకైతే మనసొప్పక ప్రతి కాయ ఇంచుమించు చూశాను, ఏదో ఒక కాయ బాగుండింది. నేను ఒక 5 కాయలు కోసుకున్నాము ఆ రోజు. ఆ 5 కాయలు కూడా తింటే బాగలేవు, చూడడానికి బాగానే ఉంటే కోసుకున్నాను, కానీ అవి కూడా బాగలేవు తినేదానికి, లోపల బాగలేవండి. అందుకే వాళ్ళు అలా వదిలేశారనిపించింది. చూస్తున్నారు కదా, ఇంకా అలాగుంటే రైతులు ఏమి బాగుపడతారు వాళ్ళకి ఏం బాగుంటుంది? వాళ్ళు పెట్టిన పెట్టుబడే రాకపోయా, సరిగా కూలి వాళ్ళకి పెట్టింది రాకపోయా, ఆదాయం అట్టుంచు, కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడన్నా వస్తే వాళ్ళకి సంతోషపడతారు. ఆదాయం లేదు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా నష్టమే వచ్చింది వాళ్ళకి. అందుకే ఎకరాలు ఆ పక్క వదిలేస్తున్నారు. పుచ్చ తోట కానీ, కర్బూజ తోట కానీ అన్నీ వదిలేస్తున్నారు వాళ్ళు. చాలా నష్టం అండి వాళ్ళకి, ఆ పక్క వాళ్ళకి. చూస్తున్నారు కదా కాయలు. మనం ఎప్పుడో ఒక్కసారి తోటల్లోకి పోతాము, అవి చూశాక మనసు ఒప్పలేదు రావడానికి. మంచి కాయలు ఉంటాయేమో అని చెప్పి ఎతికాను నేను, నాకైతే కనిపించలేదు. ఒక 5 కాయలు ఏమో కోసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.